కదండీ. అంటే డిక్లరేషన్ ఇస్తే మీరు గుడికెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కానీ మన భారత రాజ్యాంగం రాసినటువంటి చట్టాల్లో కూడా అన్య మతస్థులు అంటే మనది సెక్యులర్ ఇజం అని చెప్పేసేసని ఉందనమాట. సో, మనం అన్ని మతస్థులు ఎక్కడికైనా మనం తిరిగే యొక్క హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇది ఇక్కడ తిరగాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసేసని చెప్పడానికి ఎవరికీ రైట్ లేదు. డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అంటే ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ అయ్యుండి తిరుపతికి వెళ్ళాలి అంటే కొన్ని ఆంక్షలు పెట్టాలంటే ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి మనం ఇక్కడ మనకున్న రాజ్యాంగాన్ని దాని ప్రకారం మనం ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. సో, మనకి అట్లా మాట్లాడకుండా ఉండే వెసులుబాటు ఉన్నప్పుడు మనం ఎవరినైనా గౌరవించాలి. గౌరవించిన దాని ప్రకారం మనం ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. డిక్లరేషన్ ఇస్తేనే వెళ్ళండి, అన్య మతస్థులు ఇటు రాకూడదు అంటే ఒక హిందువులు మాత్రమే వెంకటేశ్వర స్వామిని కొలవాలా? మాకు నమ్మకం ఉంది, సపోజ్ మేము వెళ్ళకూడదా అని చెప్పేసి వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అలా ముస్లిమ్స్ చాలామంది వేరే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటే అమెరికాలో, కెనడాలో, ఇంకో చోట చాలా కంట్రీస్లో కూడా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అక్కడ పాటిస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ మన వాళ్ళని పాటించనివ్వకుండా ఉండొచ్చు కదా. ఇదే డిక్లరేషన్ ఉంటే ఒకడు వాళ్ళు కూడా వాళ్ళ దేశం వెళ్ళాం, వాళ్ళ పద్ధతుల ప్రకారం మనం బతకాలి. అయినా వాళ్ళు మనకు అక్కడ స్వతంత్రం ఇచ్చారు. వినాయక చవితి చేస్తున్నాం అక్కడ, దసరా చేస్తున్నాం అక్కడ, సంక్రాంతి చేస్తున్నాం అక్కడ, మనతో పాటు వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారే. అంటే వాళ్ళకున్నటువంటి ఇదిని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం కావాలని ఒక మతాన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అదే క్రైస్తవ గుళ్ళకైతే మీరు ఇట్లా చేస్తారా, అదే మహమ్మద్ ప్రవక్తని మీరు ఇట్లా తిడతారా అని చెప్పేసి. అంటే ఆయన ఒక హిందూ మతాన్ని వెనకాలేసుకు రావడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఓట్లేశారు, క్రిస్టియన్స్ ఓట్లేశారు, హిందూస్ ఓట్లేశారు. కానీ అందరూ కలిపి ఆయన్ని మాకు డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన నేను ఒక కులస్తున్నే అన్నట్టు మన వెంకటేశ్వర స్వామి లేదా కనకదుర్గమ్మ ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేసి మీరు క్రిస్టియన్స్ గుడిని అయితే ఇట్లా అంటారా, హిందూస్ని అయితే ఇట్లా అంటారా అని అనటం కరెక్ట్ కాదు. అందరూ ఓట్లేస్తే ఆయన గెలిచారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ పదవి అనేది 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ పదవులు అనేవి శాశ్వతం కాదు. మనుషులు గెలుచుకోవాలి. సో, ఆ పని మీద రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి అనే దానికి మీరు చేస్తే బాగుంటుందని మా ఆలోచన అనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, గత ప్రభుత్వం 5 ఏళ్లలో నేను 10 నుంచి 11 సార్లు తిరుపతి వెళ్ళాను, 5 సార్లు పట్టు వస్త్రాలు కూడా ధరించాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. సార్, ఇవన్నీ రాజకీయ నాయకులు వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఏమంటారు ఈ యొక్క పరిస్థితులు అయితే ఉంటాయండి. వాళ్ళని వీళ్ళు అంటారు, వీళ్ళు దిగిపోతే వాళ్ళు అంటారు. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఎవరో క్వశ్చన్ చేయలేదు, ఆయన వెళ్ళొచ్చారు డిక్లరేషను. ఇప్పుడు ఆయన మన పాకిస్తానీయుడు ఏం కాదు కదా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండడానికి ఆయన డిక్లరేషన్ అనేది ఇవ్వకపోతే పైకి వెళ్ళకూడదు అనేది రూల్ ఏం లేదు కదా, అట్లా ఏం లేదు కదా. సెక్యులరిజం అనేది మన రాజ్యాంగంలోనే ఉంది. సో, మనం వెళ్ళడానికి అర్హత ఉంది. కానీ మనం పాటించిన ఒక చట్టం చేసామనుకోండి, అసలు ఇటువైపు వెళ్ళకూడదని ఒక చట్టం చేసామంటే మనం అప్పుడు ఆ చట్టానికి అనుకూలంగా మనం ఇటు వెళ్ళకూడదు, అంతే. మనం పెట్టుకున్న ఇవన్నీ కూడా. కాబట్టి మనల్ని ఎవరిని ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. అంత క్రితం ఆయన 10 సార్లు వెళ్ళాడు, పట్టు వస్త్రాలు వేసాడు. అలాంటప్పుడు వెళ్ళకూడదని కూడా పూర్తిగా వెళ్ళడు కదా, కానీ వెళ్ళాడు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడంటే వీళ్ళు పొలిటికల్ పార్టీ వీళ్ళు పవర్లోకి వచ్చారు కాబట్టి ఆయన్ని నిరోధించడానికి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు మీ మతం ఏదని చెప్పేసి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? ఇప్పుడు నేను క్రిస్టియన్ అండి, లేదా నేను ఒక హిందూని, నేను ముస్లింని, ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. అసలు మతాలు గొడవ దేనికి? అసలు ఇద్దరం మనుషులుగా ప్రవర్తిస్తే మంచిది. మతాల గురించి పక్కన పెట్టేసేయండి. మతాలు ముసుగులో మనుషుల్ని పాలించే నాయకులు తయారైపోయారు ఇప్పుడు. దయచేసి అట్లాంటి పరిస్థితి నుంచి మానేసేయండి. అందరినీ మనుషులుగా చూడండి. ముస్లింని కొడితే రక్తం ఏమైనా తెల్లగా వచ్చుద్దా? క్రిస్టియన్స్ని కొడితే ఏమైనా రక్తం మారుద్దా? లేకపోతే హిందువుని కొడితే రక్తం మారుద్దా? అందరూ ఒకటే. కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ ఏమంటారు అంటే పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడం కోసం అని చెప్పేసి మతాల చిచ్చు అనేది రేపుతున్నారు. దయచేసి రాజకీయ నాయకులకి దండం పెట్టి చెప్తాను, మతాల ముసుగులో
ప్రజల్ని పాలించొద్దు. అన్య మతస్థులు అందరూ సమానమే. మీకు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్లో 5 ఓట్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఒక 2 ఓట్లు పక్కన పార్టీకి వేస్తే 2 ఓట్లు మీ పార్టీకి వేస్తారు. కాబట్టి మనం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మన పార్టీలో ఒక మతస్థులే ఉంటారు అనుకోవడం చాలా తప్పండి. మతాల గురించి మీరు దయచేసి మతాలని ప్రోత్సహించొద్దు, మనుషులుగా గుర్తించండి ప్రతి ఒక్కళ్ళని. అది మేము కోరుకుంటున్నాం. బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తే జగన్మోహన్ రెడ్డి చంపేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా హేయమైన మాట అండి. ఎందుకంటే మనుషుల్ని చంపుకుంటా పోతే మనుషులు ఉండవండి, ఇంకా అడవే ఉంటుంది, ఎడారులు ఉంటాయి అన్నమాట. ఒక మనిషిని ఇంకో మనిషి చంపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఆ మాటలు అన్న వ్యక్తి కూడా 1,50,000 ఓట్లు కాన్స్టిట్యున్సీ, ఒక ప్రథమ పౌరుడు. అట్లాంటి పౌరుడే ఒకరిని చంపాలి అనే ఒక ప్రోత్సాహం అనే మాట ఇచ్చారని అంటే మనుషులు ఇంకెట్లా ఉంటారు? చట్టాలు మనం చేసుకున్నది దేనికి? ఒకళ్ళని చంపేద్దాం అని నేను మాట్లాడితే ఒక పొజిషన్లో ఉన్నవాడిని కిందోళ్ళు ఉద్రేకపూర్వకంగా ఏమైనా చేస్తే దానికి వాళ్ళు బాధ్యత వహిస్తారా? కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా తప్పు. చంపుకోవడం, నరుక్కోవడం ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా చక్కగా ప్రజల్ని ఎట్లా పాలించాలి, మనకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏమి ఇస్తానన్నాం, ఏమి ఇవ్వలేకపోతున్నాం. మనం ఇస్తానన్నా ఏదో ఇచ్చి ప్రజల్ని కాపాడి ప్రజలకు అవసరాలు తీరుస్తూ ఉంటే మిమ్మల్ని ఎప్పటికి కూడా నెత్తిన పెట్టుకుని ప్రజలు పూజిస్తూ ఉంటారు. దాని మీద, పాలన మీద దృష్టి పెట్టండి. పార్టీలు, పొజిషన్లు, మన పదవులు ఒకళ్ళని తిడితే ఒకళ్ళకి ఇంకొక రకంగా అవి వద్దండి. దయచేసి రాజకీయ నాయకులందరూ అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం.